విశాఖ రైల్వే స్టేషన్లో నకిలీ నోట్ల కలకలం రేపాయి. ఇద్దరు వ్యక్తుల నుంచి భారీగా నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమానంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన గండికోట గురుసినిల్, ప్రకాశం జిల్లా మార్కపురానికి చెందిన నాగిచెర్ల నితీష్ కుమార్ ను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ శివన్. ఇదైతే ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైనటువంటి నగరం విశాఖపట్నం కేంద్రంగా రైల్వేలో నిత్యం కూడా లక్షల మంది ప్రయాణికులు అయితే ప్రయాణిస్తారు. ఇందులో స్మగ్లర్లు కూడా తరచూ తారసపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా గంజాయి రవాణా చేస్తున్న నేపథ్యంలో రైల్వే పోలీసులు అయితే నిఘా పెట్టిన నేపథ్యంలో తాజాగా రాత్రి అయితే జరిగిన సోదాల్లో విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు అయితే గుర్తించడం జరిగింది. వాళ్ళిద్దరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారించిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర 3,32,200 రూపాయల నకిలీ 200 నోట్లను అయితే గుర్తించడం జరిగింది. వాటిని స్వాధీనం చేసుకుని వీళ్ళు ఎక్కడ వారు ఏంటనేది విచారణ చేపట్టిన నేపథ్యంలో వీళ్ళిద్దరు నిందితులు కూడా ఇద్దరికి కూడా 22 సంవత్సరాల వయసు ఉంటుంది. వాళ్ళు కడప జిల్లా పొద్దుటూరుకి చెందినటువంటి గండికోట సునీల్, అదేవిధంగా ప్రకాశం జిల్లా మార్కాపూర్కి చెందినటువంటి నితీష్ కుమార్లుగా గుర్తించి అయితే వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరిగింది. తరచూ కూడా ఇటీవల కాలంలో ఉత్తరాంధ్ర వైపు అయితే డ్రగ్స్, గంజాయితో పాటు ఈ నకిలీ నోట్లు కూడా రవాణా జరుగుతున్నట్టు వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా నిత్యం కూడా రైల్వే స్టేషన్ లో అయితే సోదాలు అయితే జరుగుతున్నాయి. డాగ్ స్క్వాడ్ తో పాటు సివిల్ పోలీసులు, రైల్వే పోలీసులు సోదాలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ నకిలీ నోట్ల కట్టలు అయితే కలకలం రేపాయి. దాన్ని స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ఇతర యువకుల్ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తూ వీళ్ళతో పాటు ఇంకా ముఠా ఎంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి ఇది రవాణా చేస్తున్నారు, ఎక్కడ కొనుగోలు చేసి వీటిని అయితే తీసుకొచ్చారు లేదా ఎవరికి అప్పచెప్పడానికి వీటిని తీసుకొచ్చారు అనే విధంగా అనే కోణంలో అయితే విచారణ పోలీసులు అయితే చేపట్టారు. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళ తాలూకా పూర్తి సమాచారాన్ని సేకరిస్తామని చెప్పి కూడా రైల్వే జీఆర్పీఎఫ్ సిఐ ధనంజయ్ నాయుడు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.